మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్. పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయంటారు. ప్రపంచంలో ఎక్కడో ఒక అబ్బాయి పుట్టడం, ఇంకెక్కడో దూరంగా ఒక అమ్మాయి పుట్టడం, 20 సంవత్సరాలకు పైగా వాళ్ళిద్దరికీ పరిచయం లేకుండా, ఒకరినొకరు చూసుకోకుండా, సంబంధం లేని జీవితం సాగించిన తర్వాత తల్లిదండ్రులు నిర్ణయించిన పెళ్ళి అనే బంధంతో ప్రేమికులుగా మారడం అనేది హిందూ వివాహ వ్యవస్థ యొక్క గొప్పతనం. ఇక నా పెళ్లి విషయానికి వస్తే, మా నాన్న ది గ్రేట్ నాగయ్య గారు నాకు ఒక సంబంధం తీసుకొచ్చారు. అమ్మాయి ఫోటో మరియు డీటెయిల్స్ చూడంగానే తెలిసింది తను ఎవరో కాదు, స్కూల్లో నా జూనియర్. చిన్నప్పుడు స్కూల్లో పక్కనే ఉన్నా కనీసం ఒక్కసారి కూడా మేము మాట్లాడుకోలేదు. అయినా తను నాకు ఇప్పుడు నచ్చింది. కావ్యశ్రీ ఇక జీవితాంతం నేను ప్రేమించబోయే అమ్మాయి. సిరిమల్లె చెట్టేమో పూసింది, కొమ్మ కదలకుండా కొయ్యండి పూలు, కోసినవన్నీ సీత కొప్పు చుట్టండి, కొప్పున పూలు గుప్పే కంటెందుకండి, కోదండ రామయ్య వస్తున్నాడండి. రానే వచ్చాడు యమ్మ రామయ్య, వస్తూ చేశాడు యమ్మ ఏదో మాయ. రానే వచ్చాడు యమ్మ రామయ్య, వస్తూ చేశాడు యమ్మ ఏదో మాయ. సీతకి రాముడే సొంతమయ్యే చోటిది, నీలతో ఆకాశం వీయముందే వేళిది, మూడు ముళ్ళు వేస్తే మూడు లోకాలకి ముచ్చటొచ్చినమ్మా, ఏడు అంకలేస్తే ఏడు జన్మాలకి వీడదీసిటమ్మా. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, సిరిమల్లె చెట్టుపై చిలక వాడింది, చిలకమ్మ ముద్దుగా చెప్పిందో మాట, ఆ మాట విన్నవా రామ అంటుంది. నువ్వుంటే చాలే చాలే, నువ్వుంటే చాలే. మాటలతో చెప్పమంటే చెప్పలేని భావమేదో